కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చిన జానారెడ్డి సంచలన నిర్ణయం. నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై ఇతర పార్టీల కంటే కాంగ్రెస్లోనే ఎక్కువ చర్చ జరుగుతోందా? పిసిసి చీఫ్ ఎంపిక ప్రక్రియ ఆగిన తరువాత ఇంకా హైప్ పెరిగిందా? ఇప్పుడు మాజీ మంత్రి జానారెడ్డి మరో నిర్ణయం తీసుకొని సంచలనం రేపారా? ఇంతకీ పెద్దాయన తీసుకున్న నిర్ణయం ఏంటి? ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్. ఈ డైలాగ్ను బాగా వంటబట్టించుకున్నట్టు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సిద్ధమవుతున్న తరుణంలో ఆయన పలికిన డైలాగ్ అందరిలోనూ అటెన్షన్ తీసుకొచ్చింది. ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ బలగాన్ని ప్రదర్శించడానికి ఫోకస్ పెడతాయి. తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇదే సీను కనిపించింది. శక్తులన్నీ ఉప ఎన్నిక జరిగే ప్రాంతంలోనే మోహరించాయి. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో అదే జరిగింది. గ్రామాల వారీగా ఇన్ఛార్జీలను పెట్టుకొని ఎన్నికల వ్యూహం రచించాయి. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అయితే గ్రామానికి మండలానికో సీనియర్ కాంగ్రెస్ నేతకు ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు నాగార్జున సాగర్లో ప్రధాన పార్టీల వ్యూహం ఎలా ఉంటుందో అని అనుకుంటున్న సమయంలో ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్న జానారెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సైతం ఇప్పుడు కాంగ్రెస్ కి చావోరేవో లాంటి సమస్యే. ఒకవైపు వరుస ఓటములు నిరాశపరిచిన ఇక్కడ మాత్రం జానారెడ్డిని ఒప్పించింది కాంగ్రెస్ పార్టీ. హైకమాండ్ పెద్దలు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఒక విధంగా ఆయన పోటీ చేసేలా బ్రెయిన్ వాష్ చేశారనే చెప్పాలి. పార్టీలోని సీనియర్ నాయకులు కూడా ఎవరికి వారుగా నాగార్జున సాగర్లో మండలాల వారీగా బాధ్యతలు తీసుకోవాలి అని నిర్ణయించారట. తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలాగూ అక్కడే ఉండాలి. ఆయన లోక్సభ పరిధిలోనే నాగార్జున సాగర్ ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఎంపీ కోమటిరెడ్డి ఒక్కరే జానారెడ్డి కోసం పనిచేయాలి అని డిసైడ్ అయ్యారట. రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేయాలి అని లెక్కలేశారు. ఇలా కీలక నాయకులు వచ్చి ప్రచారం చేస్తే ఇబ్బంది లేదు, కానీ దుబ్బాక తరహాలో గ్రామానికో నాయకుడు అవసరం లేదని జానారెడ్డి ఫిక్స్ అయ్యారట. వచ్చే వాళ్ళను వద్దనను, కానీ దుబ్బాక మాదిరిగా నాయకుల మొహరింపు అవసరం లేదని ఆయన వాదనగా ఉంది. అన్నీ తానే నడిపించుకోవాలి అని జానారెడ్డి చూస్తున్నారట. స్వయంగా గ్రామాల వారీగా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా మీటింగులు పెడుతున్నారు. ఉప ఎన్నికలో తాను గెలవాల్సిన ఆవశ్యకత ఏంటన్నది నియోజకవర్గం అంతా చెప్తున్నారు ఈ మాజీ మంత్రి. జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఉప ఎన్నిక ప్రచారం రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారట. ఆయనే ప్రచారానికి వచ్చే నాయకులను కోఆర్డినేట్ చేస్తారని సమాచారం. ఇదంతా తెలుసుకున్న పార్టీ నాయకులు ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గా జానారెడ్డి నడిపించేలా ఉన్నారని చెవులు కొరుక్కుంటున్నారు. ఆయనకు నాగార్జున సాగర్ కొట్టిన పిండి. గ్రామ స్థాయిలో పరిచయాలు ఎక్కువే. ఒక సీనియర్ గా సింగిల్ హ్యాండ్ పైనే ఎన్నికల్లో రాణించాలి అని ఆయన చూస్తున్నారో ఏమో. ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చారని సమాచారం. మొత్తానికి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ లో హాట్ గానే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.